వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు మేము గారెలు చేయబోతున్నాం. సంక్రాంతి స్పెషల్ పిండి వంట. దానికి ఒక 4 కేజీల బియ్యం పిండి, దానికి మనం ఒక గుప్పడన్ని వెల్లుల్లిపాయలు, అందులో సగం అల్లం వేసి పచ్చిమిర్చి, దానికి స్పైసీకి సరిపడా వేసి మిక్సీ పట్టాలి. మనం పిండిలో జీలకర్ర వేసుకోవాలి, అలాగే సాల్ట్ కూడా వేసాను. ఆ మిక్సీ పట్టాక పచ్చిమిర్చి పేస్ట్లో కరివేపాకు వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా పట్టుకోవాలి. కరివేపాకు డైరెక్ట్ వేస్తే అంత తినకుండా తీసేస్తారు కదా, ఇలా వేస్తే తింటారని అలా వేస్తాం మేము. మిక్సీ పట్టిన మిశ్రమం మొత్తం పిండిలో వేసేయాలి. పిండిలో జీలకర్ర, సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది. ఇలా పచ్చిమిర్చితో వేస్తున్నాము. మీకు పచ్చిమిర్చి వద్దనుకుంటే పచ్చిమిర్చి ప్లేస్లో కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పప్పులు వేస్తున్నాం. నానబెట్టిన పెసరపప్పు ఒక 2 గుప్పెళ్ళు నానబెట్టాము. నానాక ఎక్కువ అవుతుంది కదా, అలాగే 2 గుప్పెళ్ళు శనగపప్పు. పల్లీలు వేసి చేసుకుంటారు, అది వేరేలా. అది పల్లీలు ఒక్కటి వేసి చేసుకునేది వేరు. ఇలా పప్పులతో ఇది కూడా బాగుంటుంది టేస్ట్. వేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడు బటర్ వేస్తున్నాను. ఇంట్లో మీగడ తీసాము, ఊళ్ళో కదా, మీగడ తీసి ఇప్పుడే పచ్చిమిర్చి వేసిన మిక్సీలోనే మీగడ వేసి వెన్న తీసాము. ఆ వెన్న వేసేసుకుంటున్నాం. వెన్న కంపల్సరీ వేయాలి, చాలా బాగా క్రిస్పీగా టేస్టీగా వస్తున్నాయి. అలాగే వెన్న వేసాక హాట్ వాటర్ వేసే కలుపుకోవాలి. హాట్ వాటర్ వేసి కలుపుకుంటే చాలా బాగా వస్తాయి గారెలు. బాగా మరిగే నీళ్ళు వేసి ఇలా గరిటెతోటి కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒకవేళ నీళ్ళు సరిపోతే కొంచెం లాస్ట్కి చల్ల నీళ్ళు కలుపుకున్నా పర్వాలేదు. కలిపేసుకొని అలా ముద్దలాగా చేసుకోవాలి. గట్టిగా ఉండాలి, మెత్తగా ఉంటే గారెలు ఆయిల్ పీల్ చేస్తుంది, అంత బాగా రావు. గట్టిగా కలుపుకొని ఇలా ఉండ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా కవర్ పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే ఇలా వస్తుంది. సన్నగా ఒత్తుకోవాలి, లావుగా ఒత్తుకుంటే కూడా బాగుండవు. సన్నగా ఒత్తుకొని అన్నీ అలా పేపర్లో వేసుకొని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ రుద్దేసుకొని అలా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. మందంగా లేకుండా సన్నగా ఒత్తుకొని తీసుకోవాలి. తీసుకొని కొన్ని పేపర్లో వేసుకోవాలి. ఒకదానికి ఒకటి అతుక్కుంటాయి, అలాగ వేసుకోవాలి. కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం మేము ఊర్లో. ఇలా కట్టెల పొయ్యి పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఒకేసారి ఒక 5-6 వేసుకోవచ్చు. గారెలు తొందరగా అయిపోతాయి. ఇలా వేసుకొని అటు ఇటు బాగా వేగాలి. అవి మంచి కలరు వచ్చేవరకు. కారం వేస్తే రెడ్గా వస్తాయి. మనం కారం వేయలేదు, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం వైట్గానే ఉంటాయి, కానీ క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇప్పుడు తీసేసుకోవాలి. ఇలా తీసేసుకోవాలి. ఒక పేపర్ ఉన్న దాంట్లో తీసేసుకోవాలి. వీడియో తీస్తున్నాం కదా, మా అత్తయ్య కంగారులో ఆయిల్ కూడా ఎక్కువ తీసేస్తుంది. ఇలా మొత్తం ఆయిల్ లేకుండా తీసేసుకొని పేపర్లో వేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ అంతా పోయాక అప్పుడు మనం డబ్బాలో వేసుకోవాలి. ఇలా ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.